శ్రీగణేశాయ నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభనృసింహ దత్తాత్రేయ స్వామినే నమః. మాయాతమూర్ఖం విగుణం గుణాఢ్యం శ్రీవల్లభం శ్రీకృత భిక్షువేషం సద్భక్త సేవ్యం వరదం వరిష్టం వందే నృసింహేశ్వర పాహి మాంతం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వశిష్ఠ మహాముని శిష్యులలో ఒకడైనటువంటి కరంజముని ఒక అడవిలో పూర్వకాలంలో నివసించేవాడు. అటవీ జాతుల మధ్యలో ఒకసారి ఆ గ్రామానికి నీటి ఎద్దడి వచ్చిన కారణంగా ఆ కరంజముని నీళ్ల కరువు తీర్చుటకు పలుగు పారలతో ఒక జలాశయం ఏర్పాటు చేయాలని కొంతమందితో కూడి భూమిని త్రవ్వసాగాడు. ఆ పని ప్రారంభించి సాగుతుండగా కొన్ని రోజులకు ఉత్తరాది నుంచి సాధువులు మునుల సంఘం ఒకటి అక్కడికి రావటం తటస్థించింది. కరంజముని పడుతున్న శ్రమను చూసి తెలుసుకొని అతని ఉత్తమ ఆశయములకు సంతోషించి వారి తపశక్తితో తమ తమ కమండలంలో నీళ్లను సంతతధారలుగా ఆ స్థలంలో కుమ్మరించగా కొంతసేపటికి ఒక పెద్ద జలాశయం ఏర్పడింది. ప్రజలందరికీ ఎంతో ఆనందం కలిగింది. కరంజముని కృషిని ఆ సంఘం వారు కూడా ఎంతో సంతోషించారు. నీటికి శాశ్వత పరిష్కారం చేసినందుకు ప్రజలందరూ వారి నివాస స్థలానికి కరంజా అని ఆ ముని పేరు పెట్టుకొని కృతజ్ఞత తీర్చుకున్నారు. తర్వాత కాలంలో ఈ క్షేత్రము జైన మతస్థులకు ఒక కాశీలాగా పేరు పొందింది. ఇక్కడ జైనమతం యొక్క 3 పెద్ద మందిరాలు మరియు ఒక జైనమత గురుకులం ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఎక్కువగా ప్రచారం నృసింహ సరస్వతి జన్మస్థానము గురుమందిరంగా ఖ్యాతి పొంది పరమ పూజనీయమైంది. కానీ అక్కడ ప్రజలకు ఈ సంగతి తెలియని కారణం వలన దాని ప్రాశస్త్యము ఆ ప్రజలకు అంతవరకు తెలియదు. ఒకరోజు వాసుదేవానంద సరస్వతి గారి తండ్రి నృసింహ సరస్వతి స్వామి భక్తుడవటం వలన అతని మహిమలు తెలిసిన వాడవటం వలన వాసుదేవానంద సరస్వతి అక్కడికి రావటంతో అక్కడ ప్రజలకు సర్వ వృత్తాంతమును ఆ స్థలమహత్తును ఎంతటిదో అందరికీ వివరించడంతో వారికి భక్తి పెరిగేటువంటిది అయింది. అక్కడ ఉన్నటువంటి బ్రహ్మానంద స్వామి ఆ స్థలమును నృసింహ సరస్వతి జన్మస్థలంగా గుర్తుండటం కొరకు స్వామి యొక్క విగ్రహమును సంగమంలో ఉన్న రీతిగా కాశీలో తయారు చేయించి మరియు పాదుకాలను తెప్పించి 21వ తేదీ ఏప్రిల్ 1934లో ప్రతిష్ఠింపజేసినాడు. గాణగాపురంలో జరిగిన రీతిగానే ఉదయం ప్రతిరోజు ఆ పాదుకాలకు అత్తర్లను కలిపి కేసరి గంధాన్ని లేపనం చేస్తూ పూజిస్తారు. గర్భగుడిలో పూజారులు తప్ప వేరే ఎవరికి ప్రవేశం ఉండదు. నృసింహ సరస్వతి ఆజ్ఞ ప్రకారమే గాణగాపురంలో జరుగుతున్న విధట్లుగా తన జన్మస్థలంలో కూడా అనగా కరంజాలో కూడా ఇదే విధంగా జరగాలని ఆదేశించారు. అప్పటి నుండి అలాగే నేటికి కూడా సాగుతున్నాయి. గాణగాపురంలో 3 మూర్తులు వివిధ రీతులుగా ఉంటే ఇక్కడ మాత్రం ఒక నరసింహ సరస్వతి విగ్రహం మాత్రమే భవ్యంగా ఉంది. ఇది పౌరాణికంగా చారిత్రాత్మకంగా ప్రసిద్ధి పొందిన నరసింహ సరస్వతి జన్మస్థానము కరంజ యొక్క పూర్వచరిత్ర. ఇప్పుడు శ్రావణ మాసంలో మనం చేయబోయే 16వ చివరి జపనామం తెలిపేటువంటి వాడు అవుతున్నాను. జాగ్రత్తగా వినండి. ఓం ద్రాం నృసింహ సరస్వతి స్వామి పాదుకాభ్యాం నమః. ఓం ద్రాం నృసింహ సరస్వతి స్వామి పాదుకాభ్యాం నమః. ఓం ద్రాం నృసింహ సరస్వతి స్వామి పాదుకాభ్యాం నమః. ఈ నామము గురుచరిత్ర పారాయణ పాఠకులకు స్థిరపరిచితమే. ఈ నామంతో 16 నామాలు ప్రదక్షిణల కొరకై ఏర్పడ్డ నామాలను 16 నెలలుగా విజయవంతంగా జపముకై వాడుతూ చేసిన వారందరికీ ఆ దత్తుడు శుభఫలములు అందించవల్లని ప్రార్థిస్తాం. నరసింహ సరస్వతి పూర్వజన్మలో
శ్రీపాద వల్లభుడుగా ఉన్నప్పుడు అంబిక అనే స్త్రీకి ఆమె కోన విధంగా తనలాంటి పుత్రుడు నలుగురిలో పూజనీయుడై ఉండేటువంటి వాడు కలగాలని పుత్రుడుగా కోరితే ఆమెకు శని ప్రదోష వ్రతమును దీక్షగా చివరి శ్వాస వరకు చేసినట్టయితే తప్పక ఫలము నీవు కోరిన విధంగా మళ్ళీ జన్మలో పొందగలవు అని వరవిచ్చాడు. అందుకే ఆమె తదుపరి జన్మలో అంబగా జన్మించి పెరిగిన తర్వాత మాధవుడనే విప్రునితో పెళ్లి జరిగి ఆ వ్రత మహాత్మ్య ఫలములో కొన్నాళ్లకు గర్భం దాల్చి శ్రీపాద వల్లభుడే బాలునిగా ఓంకార శబ్దం చేస్తూ జన్మించాడు. ఆ పిల్లవానికి నరహరి అనే నామకరణం చేశారు. పెరిగిన కొలది మూగవాడుగానే మహత్తును చూపిస్తున్నప్పటికీ తల్లిదండ్రులకు దిగులు పోలేదు. ఆ బాలుడి 8 సంవత్సరాల ప్రాయంలో తండ్రి యజ్ఞోపవీతం చూపించి దాన్ని చూపిస్తున్నప్పటికీ తల్లిదండ్రులు దిగులు పోలేదు. ఆ యజ్ఞోపవీతం చూపించి తనకు కూడా ఆ యజ్ఞోపవీతం వేయమని సంజ్ఞలతో చూపగానే వారు ఆ పిల్లవానికి ఉపనయనము గాయత్రి ప్రబోధం చేసి ఆపై తల్లి భిక్ష ఇవ్వడానికి సిద్ధమై భిక్షను కోరుమనగా ఆ బాలుడు 3 మారులు భిక్షకు 3 వేదముల పలసలను చదివి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కొన్ని దినముల తర్వాత కాశీకి వెళ్ళి సన్యాస దీక్ష పొందుతానని ఆజ్ఞను తల్లిని కోరాడు. మాట్లాడిన సంతోషం ఎక్కువ కాలము నిలవలేకుండానే వెళ్ళిపోతానట భావ్యం కాదనగా పూర్వజన్మ జ్ఞానంనిచ్చి శ్రీపాదునిగా తనను చూపించాడు. చివరికి తల్లి మరొక కాన్పు అయ్యే వరకన్నా ఉండవలసిందని ప్రార్థించగా 1 సంవత్సరం ఉన్నాడు. ఆ సంవత్సరంలోనే తల్లి గర్భవతి అయి కవల పిల్లను కనడం దంపతులకు ఎంతో ఆనందం కలిగించింది. ఇంకా ఒక కూతురు కూడా కలుగుతుందని చెప్పి వారి భవిష్యత్తును కూడా తెలిపి తల్లి ఆజ్ఞను పొంది తర్వాత 30 సంవత్సరాల తర్వాత దర్శనం చేసుకోగలని చెప్పి కాశీకి వెళ్ళి అష్టాంగ యోగులతో నియమనిష్ట ఆచారాలతో సంధ్యావందనము మొదలగునవన్నీ చేసుకుంటూ కొన్ని రోజులకు కృష్ణ సరస్వతి అనే వృద్ధుని ఆ యతి ఆ పిల్లవాడిని గమనించి అతని శ్రద్ధా దీక్షలను మెచ్చుకొని సన్యాస దీక్ష ఇచ్చాడు. అనంతరం అక్కడి నుండి ఉత్తర తీర్థయాత్రలు చేస్తూ ఎంతోమందిని శిష్యులుగా చేసుకొని వారిని కూడా సర్వ పుణ్యము గల నదులందు స్నానం చేస్తూ సంపూర్ణ తీర్థయాత్రలు చేయమని పంపించారు. తాను కొంతమందితో ఇతర తీర్థక్షేత్రాలు బద్రీ, కేదారం, అమరనాథం, గయామునకు సర్వ తీర్థాలు తిరుగుతూ మళ్ళీ 30 సంవత్సరాలకు తన జన్మస్థలమైన కరంజాకు వచ్చి తల్లి దర్శనం చేసుకొని తన మాట నిలుపుకున్నాడు. అంటే 9వ సంవత్సరంలో వెళ్ళినటువంటి వాడు ఇప్పుడు వయస్సు 39 సంవత్సరములు. అక్కడి నుండి నాసికా త్రయంబక క్షేత్రాలను దర్శిస్తూ దక్షిణాది యాత్రలు ఆరంభించాడు. మంజరిక క్షేత్రంలో నరసింహస్వామిగా మాధవారణ్యునికి దర్శనమిస్తూ తర్వాత బాసర క్షేత్రం చేరి సాయం దేవుని శిష్యునిగా చేసుకుంటూ 7 సంవత్సరములు తిరుగుతూ 1 సంవత్సరం గుప్తంగా ఉండి మళ్ళీ 1 సంవత్సరం వైద్యనాథంలో ఉన్నాడు. ఈ రీతిగా దక్షిణాది యాత్రలు 9 సంవత్సరాలు చేస్తూ ఉంటే అవి 39, ఇవి 9 అంటే 48 వయసు వచ్చేసరికి అమరాపురం అనే దానికి ఇప్పుడు సరసోబావాడ అని పేరు, దాన్నే పంచగంగా సంఘం అని కూడా అంటారు. అక్కడ 12 సంవత్సరాలు ఎన్నో లీలలు చూపుతూ ఉండేటువంటి వాడైనాడు. అప్పటికీ అతని వయస్సు 48, 12, 60 సంవత్సరాలకు చేరుకున్నది. మళ్ళీ అక్కడి నుండి గాన్గాపురంకు చివరికి చేరుకున్నటువంటి వాడై అక్కడ లెక్కలేనన్ని లీలలు చూపుతూ 20 సంవత్సరాలపై చిలుకు నివసించి ఎప్పుడు మఠము సందడిగా ఉండే కాలంలో బీదర రాజుకు రాచపుండు పుట్టి వ్రణం కావడంతో స్వామిని దర్శించుకునేసరికి ఆ వ్రణం యొక్క ఆనవాలు లేకుండా పోయింది. దానితో తురస్కరాజుల ప్రాబల్యం పెరిగిపోయి ఇక హిందూ క్షేత్రంలో ముందు అనర్థం వాటిల్లగలదని, ఇక్కడ ఉండటం మంచిది కాదని తన 80వ ఏట సమస్త గ్రామ ప్రజలు ఎంత ప్రాధేయపడినా వారికి అభయమిచ్చి
మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారని, మీకు సమస్యలు చెప్పుకొని ఫలములు పొందవచ్చునని ఇదంతా చెప్పి నలుగురు శిష్యులతో పుష్పాసనం చేయించుకొని కృష్ణానదిలో ఆసీనుడై శ్రీశైలం వైపు వెళుతూ 4 పుష్పాలను ప్రసాదంగా పంపుతూ జతనం చేసుకొని పూజ చేయండి అని చెప్పి అంతర్ధానమైనాడు. ఇతని లీలలు విస్తారంగా గురుచరిత్ర గ్రంథం నందు ఎంతో వివరించబడి ఉన్నాయి. ఈ గ్రంథం భాగవత గ్రంథంతో సమానమైన పవిత్రమైన గ్రంథం. దత్తభక్తులు వారికి అందరికీ కామధేనువు కల్పవృక్షం వంటిది. ఎందరికో మనోవాంఛలను సిద్ధింపజేస్తున్నాయి. సమస్త భక్తులకు అనుభవ సిద్ధమైన దీనికి సప్తాహ పఠనం పద్ధతి శ్రేష్టమైనది. పఠనంతో పాటు బ్రహ్మముహూర్త సమయపాలన, కొన్ని నియమాలు, ఆపై నిష్టలు, ఆహార త్యాగ దీక్షలు మనకు మనమే నియమించుకొని ఎంత కఠినంగా వ్యవహరించితే అన్ని కలిపి దీక్షలు పూర్తిగా సప్తాహము పూర్తి చేసి బ్రాహ్మణ దంపతులకు పూజ దక్షిణ తాంబూలములు ఇచ్చి మొక్కుకున్న వారికి ఫలమును సాధించగలరు. జటిలమైన సమస్యలకు ఏళ్ల తరబడి బాధలున్న వాళ్లకు కొన్ని సప్తాహాల పరంపరలు అఖండ దీపంతో వరుసగా 7 కానీ 11 కానీ చివరికి 20కైనా పర్వాలేదు చేసుకుంటూ పోవాలి. ఎంతకాలమైనా విసుగులేక రోజు అన్నం తింటున్నాం కదా, విసిగించుకుంటున్నామా? భగవంతునిపై అదేవిధంగా విసుగు ఉండకూడదు. ఫలితంపై దృష్టి ఉంచకుండా చేస్తూ పోతే మనకెప్పుడు ఏది అవసరమో మెల్లిమెల్లిగా అతనే చూసుకుంటూ మనస్కు అన్ని విషయాలు తీర్చుకుంటూ పోగలడు. ఎల్లకాలం రక్షగా మనకు ఉండి పిల్లల కుటుంబాలకు కనురుపవలే గాచుకొని రక్ష చేయగలడు. ఆచరించుటై ఇతరులకు తెలపండి, ఆచరించండి, ఆచరింపజేయండి, చివరికి మోక్ష పదవి అలంకరించండి. ఇంతటితో 16 దత్తాత్రేయుని యొక్క ప్రదక్షిణామాలను 16 నెలలు అనగా పోయిన నరసింహ జయంతి వైశాఖ మాసం నుండి ఆరంభమై ఈ సంవత్సరము శ్రీకృష్ణ జయంతి శ్రావణ మాసం నామాల జపయజ్ఞం నిరాటంకంగా నిర్విఘ్నంగా పూర్తి కాగలదు. నా వద్ద గల దత్త సాహిత్యంలో క్రోడీకరించి నామాల ప్రాశస్తము, 16 అవతారాల అవసరము గురించి నా శక్తి సామర్థ్యాల మేరకు అందించాను. ఆస్వాదించిన వారు కొందరైతే వాటిని నిర్లక్ష్యం చేసిన వారు ఎందరో. అందరికీ ఆ దత్తాత్రేయుని ఆశీర్వచనములు మీకు ఎల్లప్పుడూ లభించుగాక. ఇంతటితో మీ నుండి సెలవు కోరుతున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.